పిల్లలకు చీటికి మాటికి జలుబు చేయటం, జ్వరం రావటం మామూలే. కొద్దిపాటి చికిత్సలతో ఇవి త్వరగానే తగ్గిపోతూ ఉంటాయి. అయితే కొన్ని రకాల జ్వరాల విషయంలో మాత్రం జగమొండిగా మారి పిల్లల్ని వేధిస్తూ ఉంటాయి. టైఫాయిడ్ అలాంటిదే. కలుషితమైన ఆహారం, పానీయాల మూలంగా వచ్చే టైఫాయిడ్ జ్వరం పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జ్వరంతో పాటు కడుపు నొప్పి, వాంతులు, వికారం వంటి బాధలు కూడా ఉంటాయి. ఈ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే అది పేగుల్ని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో టైఫాయిడ్ జ్వరం గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు టైఫాయిడ్ జ్వరం ఎలా వస్తుంది? పిల్లల్లో టైఫాయిడ్ జ్వరం అనేది నార్మల్గా వచ్చేది మెయిన్ రీజన్ వాటర్, ఫుడ్ ద్వారా అండి. అది దోమకాటు వల్ల కాదు. చాలామందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే టైఫాయిడ్ కూడా దోమకాటు, డెంగీ లాగా కాదు. మనం తినే ఫుడ్ అన్కంటామినేటెడ్ అంటే కవర్ చేయని ఇది వల్ల. సో ఆ బ్యాక్టీరియా ఏంటంటే సాల్మోనెల్లా టైఫీ ఆర్ పారాటైఫీ అంటాము. సో క్లీన్ చేయని వెజిటేబుల్స్, సరిగ్గా వండని ఇవి, సో వాటరు, లేదా ఇప్పుడు ఏదన్నా అన్క్లీన్డ్ టాయిలెట్స్కి వెళ్ళినా అక్కడ మనం సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోకపోయినా కూడా మనకి ఇట్ విల్ స్ప్రెడ్ త్రూ అవర్ బాడీ. టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? టైఫాయిడ్ లక్షణాలు అండి మామూలుగా ఏంటంటే జ్వరం అండి. సో జ్వరంలో కూడా ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అది కూడా ఏంటంటే ఇనీషియల్గా ఇప్పుడు మనకి వైరల్ ఫీవర్స్ అనుకోండి ఎలా ఉంటాయి, ఒక ఫీవర్ వచ్చినప్పుడు బాబు డల్ అయిపోతాడు, మళ్ళీ నార్మల్గా ఉంటాడు. బట్ ఏంటంటే టైఫాయిడ్ అలా కాదు. సో ఇనీషియల్గా డే 1, డే 2 100, 101 స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ అంటే నిచ్చెనలాగా. ఇనీషియల్గా 100, 101, తర్వాత 102, 103, 104 అలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. సో అవి ఏంటంటే మనకి పారాసెటమాల్ కూడా తగ్గదు. సెకండ్ ఏంటంటే ఫీవర్స్ చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనకి డెంగీలు అనుకోండి 3-4 జ్వరం వచ్చి తగ్గిపోతుంది. ఇంకొక ఫీవర్, వైరల్ ఫీవర్ 3-4 డేస్ ఉంటుంది. బట్ టైఫాయిడ్ ఏంటంటే ఒక్కొక్కసారి 7-8 డేస్ కూడా మనకు అలా ఫీవర్స్ ఉంటాయి. సో ఫీవర్తో పాటు కొంచెం ర్యాష్ లాగా వస్తుంది. కొంతమందికి వాంతులు అవుతాయి, కొంతమంది పొట్టనొప్పి అని చెప్తారు, ఇంకొంతమందికి విరోచనాలు అవుతాయి. సో ఇవన్నీ కూడా టైఫాయిడ్ యొక్క లక్షణాలు. పిల్లలకు టైఫాయిడ్ ఎందుకు ప్రమాదకరం? సో టైఫాయిడ్ వల్ల ఏంటంటే మెయిన్ మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇలా మల్టిపుల్ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉండేసరికి ఏంటంటే మనకి ట్రీట్మెంట్ అనేది కొంచెం తొందరగా స్టార్ట్ చేయాలి. యాంటీబయాటిక్ డ్యూరేషన్ అది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండటం వల్ల హై రిస్క్ విత్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ జ్వరాన్ని ఎలా నిర్ధారించుకుంటారు? యూజువల్గా ఏంటంటే ఇంట్రో చెక్ అనేది యాంటీజెన్ టెస్ట్ అండి, వైడాల్ టెస్ట్ ఒకటి చేస్తాము. మెయిన్ డయాగ్నోస్టిక్ అంటే దానికి కంపల్సరీ మనకి ఇది అనేది ఏంటంటే టైట్రస్. సో దాంట్లో టైఫీ, పారాటైఫీ అని ఉంటుంది. సో యూజువల్గా 1:160 కంటే ఎక్కువ ఉంటే కనుక మనకి టైఫాయిడ్ టెస్ట్ అనేది డయాగ్నోస్ చేయొచ్చు. రెండోది వచ్చేసి ఏంటంటే బ్లడ్ కల్చర్ టెస్ట్ ఒకటి పంపిస్తాము. సో యూజువల్గా సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఏంటంటే ఎటువంటి బ్లడ్ కల్చర్లో అయినా సరే మనకి పెరుగుతుంది. సో బ్లడ్ కల్చర్ టెస్ట్ చేసినాక మనకి దాంట్లో కనుక వచ్చింది అంటే యూజువల్గా సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ టైఫాయిడ్ ఫీవర్. అదొకటి. రెండోది బ్లడ్ టెస్ట్ రూపంలో చేసుకోవచ్చు, యూరిన్ టెస్ట్, స్టూల్ టెస్ట్లో కూడా చేస్తారు. బట్ డిపెండింగ్ అపాన్ ద బ్యాక్టీరియా అవుతుంది. బట్ మోర్ కామన్ బ్లడ్ టెస్ట్ అండి. దాంట్లో కూడా ఇంట్రో చెక్, వైడాల్ అని చెప్పి చేస్తాం. పిల్లల్లో టైఫాయిడ్ జ్వరానికి చికిత్స ఎలా ఉంటుంది? పిల్లల్లో టైఫాయిడ్ జ్వరానికి చికిత్స అంటే ఒకటి యాంటీబయాటిక్స్ అండి మెయిన్. దాంట్లో యాంటీబయాటిక్స్ కూడా ఏంటంటే మేము ఈ మధ్య చాలాసార్లు చూస్తున్నాము, మనకి 1 వీక్ ఇచ్చినా కూడా ఫీవర్స్ అనేవి సబ్సైడ్ అవ్వవు. డ్రగ్ ఆఫ్ చాయిస్ సెఫ్ట్రాక్సోన్ అని చెప్పి పెడతామండి. ఐవి అంటే ఇంట్రావీనస్, నరం ద్వారా ఎక్కిచ్చేది. సో ఓరల్గా అయితే కనుక మనకు వేరే మందులు యూస్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనం 1 వీక్ ఇచ్చాము బట్ అయినా కూడా తగ్గలేదు అన్నప్పుడు మనం నెక్స్ట్ డ్రగ్ మిరోపెనమ్ కానీ ఎజిట్రియోనమ్ అనే డ్రగ్ ఉంటుంది ఒకటి. సో దానికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది ట్రీట్మెంట్ పరంగా. సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఫీవర్ వచ్చింది, దానికి పారాసెటమాల్ ఇవ్వటం, హైడ్రేషన్ స్టాటస్, వాటర్ ఎక్కువ తాగించడం, పెయిన్ అబ్డామిన్, కొంచెం గ్యాస్ట్రైటిస్ దానికి వేరే ప్యాంటోప్రజాల్ అట్లా ఇంజెక్షన్స్ ఇవ్వటం, ఇవి సపోర్టివ్ మెడికేషన్స్ అంటాం. బట్ మెయిన్ అండ్ ట్రీట్మెంట్ అయితే యాంటీబయాటిక్స్. ఓరల్కి తగ్గొచ్చండి ఒక్కొక్కసారి. ఓరల్ ఇచ్చేది సెఫిక్జైమ్ అంటాము. బట్ ఐవీ యాంటీబయాటిక్ కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. టైఫాయిడ్ జ్వరాన్ని నివారించుకోవటం ఎలా? వెజిటబుల్స్ సరిగ్గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ వండేటప్పుడు పూర్తిగా ఉడికినవి తినాలి. ఏదైనా మనం బయట పబ్లిక్ టాయిలెట్స్కి అట్లా వెళ్ళినప్పుడు యూస్ చేసుకున్నాక శుభ్రంగా చేతులు అది కడుక్కోవాలి. మనం ఏదన్నా ఇప్పుడు బయట వాటర్ తాగేటప్పుడు ఏ వాటర్ పెడితే ఆ వాటర్ కాకుండా కొంచెం మనకి మినరల్ వాటర్ కానీ లేదా ఆ వాటర్ని వేడి చేసుకొని గోరువెచ్చటి నీళ్ళు తాగటం ఉన్నప్పుడు ఏంటంటే మనకి బ్యాక్టీరియా అనేది ఇదవుతుంది.
రెండోది ఫుడ్ కూడా మనం ఏంటంటే రోడ్డు మీద కవర్ చేయని పదార్థాలు లేదా మామూలుగా ఈ రోడ్ సైడ్ ఫుడ్ అలా తినకుండా అది అవాయిడ్ చేస్తే ఏంటంటే పిల్లలకి అట్లీస్ట్ కొంచెం ఇది ఉంటుంది. వ్యాక్సిన్స్ ఉన్నాయండి, టైఫాయిడ్ వ్యాక్సిన్స్. 1 year తర్వాత టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేవాళ్ళు. సో ఇప్పుడు యాజ్ ఎర్లీ as 7th monthలోనే 8th monthలోనే వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వ్యాక్సిన్ ఇచ్చాము మాకు రాదా టైఫాయిడ్ అంటే వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. డెఫినెట్లీ రిస్క్ ఆఫ్ టైఫాయిడ్ విల్ బి వెరీ లెస్. పిల్లలకు టైఫాయిడ్ సోకినప్పుడు సత్వరమే చికిత్స అందించాలి. చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ అది మందులకు లొంగకుండా మొండిగా మారే ప్రమాదం ఉంటుంది. టైఫాయిడ్ జ్వరాన్ని నివారించుకోవటానికి సురక్షితమైన నీరు, ఆహారం కలుషితం కాకుండా చూసుకోవటం చాలా ముఖ్యం.